హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో అమ్మమ్మల కాలం నాటి ఒక స్పెషల్ రెసిపీ చూద్దాం. సో ఇది మా అమ్మమ్మ చేసేది ఈ రెసిపీ. సో ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు. సో దీనికోసం ఎక్కువ కూరగాయలు ఇంట్లో లేకపోయినా కూడా చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటాయన్నమాట ఇంగ్రీడియంట్స్. దీనికోసం కందిపప్పు కావాలి. కందిపప్పు అయితే నేను ముందు క్లాత్లో బాగా తుడిచి పెట్టేసుకున్నాను. కందిపప్పు, ఎండుమిర్చి, టొమాటోలు, తర్వాత ఆనియన్ అనమాట. కంపల్సరీ ఎండుమిర్చితోనే చేయాలి. సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూను ధనియాలు వేయాలి. ధనియా కొంచెం వేయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర తర్వాత కొద్దిగా మెంతులు వేయాలి. ఇవి కొంచెం వేగాలి, పూర్తిగా కాదు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ కొంచెం తుడిచిపెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, నేను ఒక బౌల్ తీసుకున్నాను. సో ఆ కందిపప్పు వేయించాలి. సో ఈ కందిపప్పు సిమ్లోనే వేయించాలన్నమాట. ఇది సిమ్లో కొద్దిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న ఎండుమిర్చి, నేనైతే ఒక 9 తీసుకున్నాను. సో వాటిని చిన్న పీసెస్గా కట్ చేశాను. సో వాటిని వేసి బాగా వేయించాలి. సో ఇవి ఆయిల్లో బాగా వేగడం వల్ల కందిపప్పు, ఎండుమిర్చి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇది పప్పుల్స్ అని అంటారు, కానీ ఇప్పుడు చూసే పప్పుల్స్ కాదు. ఇది మా అమ్మమ్మ చేసేదన్నమాట, స్పెషల్ రెసిపీ. సో ఇది బాగా వేగాలి, ఇంచుమించుగా 95% బాగా వేగిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తామన్నమాట. సో ఇది బాగా వేపుతున్నాను. ఇప్పుడు ఇది సిమ్లోనే వేయించాలి. సో బాగా వేగిన తర్వాత మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. కందిపప్పు మాత్రం మాడకూడదు. సో ఇది బాగా వేగిన తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేశాను. సో ఆనియన్స్ అయిన తర్వాత ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా కొంచెం వేయించాలి. సో అది వేగిన తర్వాతనే టమాటాలు వేయాలన్నమాట. సో ఈ టమాటాలు కూడా ఒక 2 మినిట్స్ అట్లా బాగా వేయించాలి. అది వేయించిన తర్వాత ఈ కందిపప్పు ఉడకడానికి సరిపోయే వాటర్ వేయాలి. సో ఆ వాటర్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేయాలి, ఒక 1/2 స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసాక ఇంకా కుక్కర్ లిడ్ పెట్టేసి ఉడకనివ్వాలి. మామూలుగా మనం కందిపప్పు ఉడకబెట్టుకుంటే 4 విజిల్స్ అట్లాగా ఉడుకుతుంది కదా, దీనికి మనం 7 విజిల్స్ 8 విజిల్స్ వరకు పెట్టాలి, బాగా ఉడికిపోవాలి. సో ఇప్పుడు ఇట్లా ఉడికిపోయింది కదా, దీంట్లోంచి నేను వాటర్ సపరేట్ చేసేసాను. సో ఆల్రెడీ కొంచెం చింతపండు నానేసి దాన్ని కొంచెం పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పుని బాగా మెత్తగా పేస్ట్ లాగా బాగా ముద్దకంతో బాగా ఎనిపేసేయాలి. అది అయిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న వాటర్ ఏదైతే ఉందో, కందిపప్పులో ఉడకబెట్టిన వాటరు ప్లస్ చింతపండు నానబెట్టాం కదా నిమ్మకాయ సైజులో, దాంట్లోంచి తీసిన చింతపండు పులుసు 2 కలిపి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర తర్వాత ఇంగువ ఒక 3 పించెస్ ఇంగు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సాల్ట్, నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. అన్నీ వేసి బాగా కలబెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బబుల్స్ వచ్చేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో అవి తెల్లాలన్నమాట. ఈలోపు మనం తిరగమాత పెట్టుకోవాలి. తిరగమాత కోసం దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్లో ఆవాలు, జీలకర్ర అది వేసిన తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ కొంచెం సగం వరకు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి వేయాలి. ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి వేయాలి. తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసి వేయాలి. అవి బాగా కొంచెం ఎర్రగా వేగాలన్నమాట ఉల్లిపాయలు. అట్లా వేగితే దీనికి టేస్ట్ ఉంటుంది బాగా. సో దాని తర్వాత లాస్ట్ కరివేపాకు వేస్తాం. సో అది అయిపోయిన తర్వాత తిరగమాత అయిన తర్వాత దీన్ని తీసుకొని మనం ఆ పప్పులో వేసేసి ఒక 5 మినిట్స్ కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు ఉంచి అప్పుడు ఆఫ్ చేసేస్తాము. సో ఇంకా అప్పుడు ఓల్డ్ స్టైల్ ఆఫ్ గ్రాండ్ మదర్స్ రెసిపీ రెడీ అయినట్టే. అయితే చాలామంది నెల్లూరులో పప్పుల్స్ అంటారు. పప్పుల్స్లో ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు అవి యాడ్ చేయరనమాట. సో పప్పుల్స్ అనేది నేను సపరేట్గా నెల్లూరు పప్పుల్స్ చూపిస్తాను. ఇది మా అమ్మమ్మ చేసేది. సో మా అమ్మమ్మ రెసిపీ ఈరోజు మళ్ళీ చేశాను నేను. సో తర్వాత కొంతమంది పెసరపప్పుతో చేస్తారు. పప్పు చారు అంటే చారు అంటే రసం అంటాం కదా, సో రసము పప్పు కలిపి చేస్తారా, అది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో ఇట్లా తెల్లిపోయింది. సో ఇప్పుడు ఇది అమ్మమ్మల కాలం నాటి స్పెషల్ రెసిపీ పప్పుల్స్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని కొంచెం
వేడి అన్నంలో వేసి ఒకసారి ట్రై చేస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ స్టైల్ ఆఫ్ పప్పులుసు మామూలుగా ఎక్కడ మీరు చూసి ఉండరు. సో ఇది మా అమ్మమ్మ చేసి పెట్టేది ఎక్కువ. మా ఇంట్లో అందరికీ ఇష్టము. సో ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.